విజయవాడను వరదలు ముంచెత్తడానికి గల కారణం ఏమిటని చూసుకున్నట్లయితే చాలా మంది చెప్పేది ఏంటంటే బొడమేర అనమాట. అసలు ఈ బొడమేర అనేది ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ప్రయాణిస్తుంది, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది బొడమేరు పుట్టిన స్థలం అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి మనకు ఖమ్మం జిల్లాలో ఉంది. ఖమ్మం జిల్లా కృష్ణా సరిహద్దుల్లో కొండ ప్రాంతంలో అయితే బొడమేరు ఇక్కడ పుట్టడం జరిగింది అనమాట. ఇది బొడమేరు ఇక్కడ పుట్టిన తర్వాత ఇది అక్కడ నుంచి ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు దానికి ఏ కొండూరు తగులుతుంది, అలాగే వచ్చేటప్పుడు ఇంకా మైలవరం తగులుతుంది. దాని తర్వాత జీ కొండూరు మండలాలు కూడా దీనికి తగులుతాయి అనమాట. ఇలా ఈ మండలాలన్నీ కలుపుకుంటూ ఇలా వచ్చేసిన తర్వాత ఇది ఇక్కడ అయితే ఈ సింగనగర్ లోకి అయితే ప్రవేశిస్తుంది. ఈ సింగనగర్ లోకి ప్రవేశించిన తర్వాత ఇది ఇలాగైతే వెళ్ళిపోతుంది. ఇలా బయట నుంచి ఇలా వెళ్ళిపోయి నిడమానూరుని కలుస్తుంది. నిడమానూరు మీద కాకుండా ఇలా వెళ్ళిపోయి చివరికి ఇది కొల్లేరు సరస్సు అనమాట. ఈ కొల్లేరు సరస్సులోనైతే ఇది కలిసిపోతుంది అనమాట. సో ఇది బుడమేరు యొక్క మ్యాప్. అంతేకాకుండా బుడమేరు ఇలా నడుస్తున్న క్రమంలో ఇక్కడ రెడ్డిగూడెం అని ఒకటైతే తగులుతుంది. ఈ రెడ్డిగూడెంలో వచ్చేసి కోతుల వాగని ఒక వాగైతే ఈ బుడమేరులోనైతే కలుస్తుంది. దాని తర్వాత జీ కొండూరు మండలం గంగినేని నుండి పులివాగ అయితే కలుస్తుంది అనమాట. తర్వాత మునగపాడు నుంచి భీం వాగని ఒక వాగైతే కలుస్తుంది. అలాగే సిహెచ్ మాధవాపురం లోయలో నుండి మనకి ఇక్కడ లోయ వాగ్ అనేది ఒకటైతే కలుస్తుంది. దాని తర్వాత గడ్డమనుగు లోయలో నుండి దొర్లింతల వాగు అని వాగైతే కలుస్తుంది అనమాట. చెప్పుకున్న వాగులన్నీ దీనికి ఉపవాగులుగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ వాగులు మొత్తం కలియడంతో మనకు ఈ బుడమేరు అనేది సింగనగర్ ని ముంచివేసింది అనమాట. సింగనగర్ ముంచివేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయిన తర్వాత నిడమానూరు ఉంది కదా, నిడమానూరు మీద కాకుండా వెళ్ళిపోయి ఇలాగా మనం ఇంతకు ముందు చెప్పుకున్న విధంగానే కొల్లేరు సరస్సులోనైతే కలుస్తుంది అనమాట. ఇది బుడమేరు యొక్క మ్యాప్. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత విజయవాడ నగరం ముంపునకు గురైంది. వాగులు వంకలు ఆక్రమణలకు గురైతే ప్రకృతి కన్నెర్ర చేస్తుందని మరోసారి అయితే రుజువైంది. 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లూరు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో దానికి మూల్యం అయితే ప్రస్తుతం ఉన్న ప్రజలైతే చెల్లిస్తున్నారు. 20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, అలాగే బొడమేరు మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుతం ఉన్న పరిస్థితికి కారణం. విజయవాడ నగరానికి ప్రక్కన ప్రవహించేది కృష్ణానది. అయితే ఈ కృష్ణానది వల్ల విజయవాడకు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పవచ్చు. కానీ దశాబ్దాలుగా బొడమేరుతోనైతే విజయవాడకైతే ప్రమాదం ముంచి ఉంది. 2005 చివరిసారి బొడమేరు బెజవాడను ముంచివేయడం జరిగింది. 2005 సెప్టెంబర్ లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అయితే అతలాకుతలమైంది. విజయవాడలో 3 అంతులైతే మునిగిపోయిందని చెప్పవచ్చు. వరదల కారణంగా విజయవాడలోని కార్పొరేషన్ ఎన్నికలు కూడా వాయిదా వేయడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం బొడమేరు ఉగ్రరూపం దాల్చడమే. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడనైతే ముంచివేయడం జరిగింది. ఖమ్మం జిల్లాలో పుట్టిన బొడమేరు ఏటా సాధారణ సీజన్ లో గరిష్టంగా 11,000 క్యూసెక్ల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది 70,000 క్యూసెక్లకైతే చేరింది. బొడమేరు ప్రవాహాన్ని నియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్ ను కూడా 1970వ సంవత్సరంలో నిర్మించారు. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్ మీదుగా నగరంలోకి అయితే ఇది ప్రవేశిస్తుంది. 2005లో కూడా వరదలు వచ్చాయని చెప్పుకున్నాం కదా. 2005లో వచ్చిన వరదలకు కారణాలు వివరిస్తూ పలు రాజకీయ నేతలు ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. బొడమేరు ముంపునకు శాశ్వత పరిష్కారం చూపించకపోతే కృష్ణా జిల్లాకు ఎప్పటికైనా ముంపు పొంచి ఉందని ఆందోళనకు దిగడంతో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా విజయవాడ రావడం జరిగింది. అంటే 2005లో సీఎం రాజశేఖర రెడ్డి గారు విజయవాడలో ఉన్న వరద పరిస్థితి మొత్తాన్ని ఇరిగేషన్ అధికారులు సీఎం రాజశేఖర రెడ్డి గారికి అయితే వివరించడం జరిగింది. బొడమేరు ప్రవాహాన్ని కట్టడి చేయాలంటే దానిని దారి మళ్లించడం ఒక్కటే మార్గమని అప్పటి కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భావించారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను గోదావరి కుడి కాలువ ద్వారా కృష్ణా నదిలో కలిపే డిజైన్ అప్పటికే ఖరారైంది. బొడమేరు ప్రవాహానికి దిగువన పోలవరం కుడి కాలువ కృష్ణా నదిలో గుర్తించి అలైన్మెంట్ మార్పులు చేయాలని అధికారులకు అప్పటి సీఎం వైఎస్ఆర్ సూచించారు. విజయవాడ ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు బొడమేరుకు ఉన్న మలుపులను సరిచేసి నీటి ప్రవాహాన్ని నేరుగా కొల్లేరుకు చేరేలా చూస్తామని, వరదల్లో నీటి ప్రవాహం వెనక్కి ఎగదన్నకుండా చర్యలు తీసుకుంటామని అప్పటి అధికారులు అయితే వైఎస్ఆర్ కి హామీ ఇవ్వడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 2007-2008 నాటికి బొడమేరు దిగువ ప్రవాహాన్ని కుడి కాలువలోకి మళ్లించారు. కొత్తగా మరో కాలువ తవ్వకుండా విజయవాడలో థర్మల్ పవర్ స్టేషన్ దగ్గర ఒక కాలువ అయితే ఉంది. ఆ కాలువ నుంచి వచ్చే జలాలను కృష్ణా నదిలో కలిపే కాలువలోకి మళ్లించారు. అక్కడే ఒక సాంకేతిక సమస్య అయితే ఏర్పడింది. అదేమిటంటే పోలవరం కుడి కాలువను గరిష్టంగా 37,500 క్యూసెక్ల ప్రవాహం ఉండేలా డిజైన్ చేయడం జరిగింది. VTPS, ఇక్కడ VTPS అంటే విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ అని అర్థం. అయితే
దాని తర్వాత కాలంలో దీన్ని మార్పు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే డాక్టర్ నల్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ గా మార్పు చేయడం జరిగింది. అయితే ఈ VTPS మీదుగా ప్రవహించే కాల్వకు అంత ఎక్కువ సామర్థ్యం లేకపోవడంతో వాటిని వరద ప్రవాహానికి అనుగుణంగా పెంచాలని ప్రతిపాదనలో ఉన్న థర్మల్ పవర్ స్టేషన్ లోపల కాలువలను విస్తరించే పరిస్థితి లేకపోవడంతో బొడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాలువల సామర్థ్యాన్ని పెరగలేదనే వాదన కూడా అప్పటి కాలంలో ఉంది. దీనికి తోడు కృష్ణానది ముఖ ద్వారంలో ఉన్న నిర్మాణాలు కూడా వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. VTPS నుంచి కృష్ణానదిలోకి బొడమేరు వరద నీరు చేరాలంటే కృష్ణానదిలో నీటి మట్టం తగిన స్థాయిలో ఉండాలి. కృష్ణానదిలో ఎగువ నుంచి వచ్చే వరద కొనసాగే సమయంలో బొడమేరు నుంచి వచ్చే వరద ప్రవాహం కృష్ణానదిలోకి చేరదు. అదే సమయంలో పోలవరం కుడి కాలువ నుంచి నీటి విడుదల కొనసాగితే వరద ప్రవాహం దిగువన ఉన్న విజయవాడ వైపే వెళ్లాల్సి ఉంటుంది. ఇది అప్పటి కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. 20 ఏళ్ల తర్వాత వచ్చిన వరదల్లో విజయవాడ నగరంలో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే న్యూ రాజరాజేశ్వరిపేట, సింగనగర్, పాయకాపురం, కందిక ప్రాంతాలైతే ముంపునకు గురయ్యాయి. రోజుల తరబడి ప్రజలు వర్షం నీటిలో చిక్కుకుపోయారు. 2008 నుంచి విజయవాడ రూరల్ మండలంలో వేగంగా నిర్మాణాలు అయితే విస్తరించాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా నగరంలో మరో కొత్త ప్రాంతాలైతే ఏర్పడ్డాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో మనం చూసుకున్నట్లయితే న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్టెన్షన్, నందమూరు నగర్ వంటి ప్రాంతాలైతే విస్తరించాయి. అయితే అంతకుముందు అవి బొడమేరు పరివాహక ప్రాంతాలు అనే సంగతి పూర్తిగా ప్రజలైతే మర్చిపోయారు. 2005లో చేపట్టిన బొడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కడం జరిగింది. అంటే అప్పటి రాజకీయ నాయకులు దాన్ని పూర్తిగా మర్చిపోయారు. బొడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్ట 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు లేకుండా పోయింది. సుందరీకరణ పేరుతో నగరానికి రక్షణగా ఏర్పాటు చేసిన వ్యవస్థల్ని రాజకీయ నాయకులు యథేచ్ఛగా ధ్వంసం చేయడం జరిగింది. కాలనీలను విస్తరించి నివాస ప్రాంతాలుగా చేయడం జరిగింది. 2009 నుంచి విజయవాడలో ఎన్నికైన ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉంది. అంటే ఇక్కడ ఈ బొడమేరు డైవర్షన్ పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన కరకట్టని నివాస ప్రాంతాలుగా ఏర్పాటు చేయడంలో రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉంది. కాంగ్రెస్ అలాగే వైసీపీలకు కూడా ఇందులో ఎక్కువ భాగం ఉందని చెప్పవచ్చు. బొడమేరు ఉగ్రరూపం దాల్చినప్పుడు నీటి ప్రవాహానికి అనుగుణంగా పలు చోట్లయితే మలుపులు ఏర్పడ్డాయి. 2-3 దశాబ్దాల క్రితం బొడమేరుకు వరద వచ్చిన పంట పొలాలు మాత్రమే నీట మునిగేవి. బొడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ వేగాన్ని తగ్గించి ఊలను ముంచెత్తుతున్నాయి. విజయవాడ నిర్మాణూరు ప్రాంతంలో ఉన్న యూ టర్నింగ్లను సవరించాలని 20 ఏళ్ల క్రితమే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది. బుడమేరును ఆక్రమణల నుంచి విడిపించి దాని గరిష్ట స్థానానికి అనుగుణంగా విస్తరించాలని ప్రతిపాదించారు. అప్పుడు విజయవాడలో ఉన్న రాజకీయం దానికి అడ్డుపడడం జరిగింది. అయితే ఇళ్లను తొలగిస్తే ఊరుకోమని అక్కడ ప్రజలైతే ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. అందుకే ప్రభుత్వం అయితే వదిలేసింది. ఇదే అదునుగా బుడమేరును యథేచ్ఛగా ఆక్రమించేశారు. ఇక VTPS నుంచి ప్రవహించే వరద ప్రవాహ మార్గంలో ఉన్న నిర్మాణాలు కూడా విజయవాడ ముంపునకు కారణమయ్యాయి. వాటిని సరిచేసే సంకల్పం ఏ రాజకీయ పార్టీకి లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమయ్యాయి. ప్రపంచంలో అతిపెద్ద సరస్సు అయినటువంటి కొల్లేరు సరస్సుకు నీటిని అందించే నీటి వనరుల్లో బుడమేరు కూడా ఒకటి. పశ్చిమ గోదావరిలో తమ్మిలేరు ఎర్ర కాలువతో పాటు కృష్ణాలో బుడమేరుకు కొల్లేరు కూడా ప్రధాన నీటి వనరు అని చెప్పవచ్చు. కొల్లేరులో వరద ప్రవాహాన్ని స్వీకరించకుండా నిండిపోవడంతో వరద దిగువకు చేరడంతో జాప్యం అయితే జరుగుతుంది. ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రవహించే వర్షపు నీరంతా బుడమేరు ద్వారా దాదాపుగా 170 కిలోమీటర్ల దూరం అయితే ప్రయాణించి కొల్లేరుకైతే చేరుతుంది. ఇకనైనా ఈ బుడమేరును సరిచేసి ఆక్రమణలను తొలగించి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటే చాలా మంచిదని ఆశిద్దాము. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.